డైరెక్ట్గా సూట్గా ఒక మాట అడుగుతాను. భీమవరం నియోజకవర్గంలో అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి? భయంకరమైన కరోనా విపత్కర పరిస్థితి ఎదురైంది, ప్రపంచమంతా ఎదురైంది. అందులోని లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేరుగాంచిన భీమవరం ఒకటి. ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎవరు ఏ టైంలో ఏ రకంగా చనిపోతారో కూడా తెలియని పరిస్థితి. ఆ టయాన్ని ఇక్కడ ప్రజలను కాపాడుకోవడానికి గ్రంథి శ్రీనివాస్ గారు 24 గంటలు అందుబాటులో ఉండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి సమస్యను ప్రజలకు ఇబ్బంది పడకూడదని చెప్పేసి చాలా చక్కగా చాలా తెలివితేటలతో ఆయన తోచినంతగా ఎంతమంది కుదిరితే అంతమందికి సహాయం చేసి క్వారంటైన్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్వారంటైన్లు పరిశీలించి ప్రజల క్షేమాలు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ప్రజలందరూ ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదని ఆయన తోచిన సహాయం భీమవరం నియోజకవర్గానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ రోజున అటువంటి విపత్కర పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ గారు స్థానికంగా ఆయనకి ఇచ్చిన ప్రజలు ఆయనకి అప్పచెప్పిన బాధ్యతని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ గారు భీమవరం గురించి మాట్లాడడం కానీ, కనీసం భీమవరానికి ఇంత సహాయం చేయడం కానీ కరోనా టైంలో ఏమాత్రం కూడా లేదు. ఇంకా ఈ లోకల్గా ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ప్రాణభయం పట్టుకుని కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొద్ది గొప్ప రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమానించే ఆ మహిళలు కొంతమంది వీర మహిళలు అని చెప్పి వాళ్ళు ఆ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ కొద్దిగా వీక్లీ 1 డే అదే భోజనాలు పంచిపెడతా ఉండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా గ్రంథి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు అవకాశం కుదిరినంత మటుకు భోజనాలు ఏర్పాటు చేసేవారు. క్వారంటైన్ వ్యవస్థల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలించేవారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేవారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఎటువంటి సిచ్యువేషన్ తగిలినా ఎప్పటికప్పుడు చెకప్లకు పంపేవారు. కంటికి రెప్పలాగా ప్రజలను కాపాడుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు అయితే భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ గారు ఒక ఎత్తు. భీమవరం నియోజకవర్గంలో ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా, మరి అప్పుడు ఏమయ్యాడు? చెడ్డోడని నేను అన్నాను. భీమవరం గురించి ఆయనకి ఓడిపోయిన తర్వాత కనీసం పట్టించుకోలేదు. గ్రంథి శ్రీనివాస్ గారు అసలు ఏమాత్రం కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండడం, ఎప్పటికప్పుడు పరిశీలించడం, నీకు శానిటైజర్ కొట్టించడం కానించి బీచింగ్ జలించడం వరకు కూడా ప్రతి దగ్గర ఎప్పటికప్పుడు ప్రతి గ్రామానికి తెలియజేస్తూ ఆయన తోచిన సహాయాన్ని తన మిత్రులతో తన స్నేహితులతో సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదే కాకుండా శాశ్వతంగా చెప్పుకునేలాగా 50 పడగల ఆక్సిజన్ ప్లాంట్ని తన డోనర్స్ ద్వారా తన మిత్రులు ఎవరో తెలిసిన ఉంటే వాళ్ళ దగ్గర డోనర్స్తో 50 పడగల ఆక్సిజన్ ప్లాంట్ని డైరెక్ట్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయించారు. అదే కాకుండా ప్రభుత్వంతో మాట్లాడి ఇంకొక 50 పడగల ఎక్స్ట్రా ఆక్సిజన్ ప్లాంట్లు అది చిన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. ఏ ప్రాణం ఎప్పుడు పోయేదో కూడా తెలియదు. చాలా చిన్న హాస్పిటల్, సరిగ్గా బెడ్ ఎత్తే బెడ్ పట్టదు అక్కడ. ఇంతకాలానికి ఏ నాయకుడు కూడా భీమవరం నియోజకవర్గంలో పట్టించుకోలేదు. 2 సార్లు అంజబాబు గారు ఎమ్మెల్యే చేశారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి చేశారు, ఒకసారి ఏమో తెలుగుదేశం పార్టీకి చేశారు. రీసెంట్గా జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తులో కనీసం హాస్పిటల్ గురించి పట్టించుకునే నాదులు లేడు. ఎవడు ఎప్పుడు చచ్చిపోతాడో కూడా తెలియదు. సరిగ్గా ఒక బెడ్ ఉంటే ఒక బెడ్ ఉండదు. అటువంటి హాస్పిటల్ గురించి గ్రంథి శ్రీనివాస్ గారు ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఉద్దేశంతో 4 ఎకరాల సొంత భూమిని ఇచ్చారు. ఎన్ని ప్రాణాలు పోతాయి ఇంకా, ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి. భీమవరం నియోజకవర్గానికి 4 ఎకరాల సొంత భూమిని కోట్లాది రూపాయలు విలువ చేసి భూమిని ఇచ్చారు. ప్రజలను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇటువంటి పరిస్థితి అని కూడా కనీసం భీమవరం నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఎవరికి కూడా తెలియదు. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు గ్రహించలేదు. ఇవాళ గ్రంథి శ్రీనివాస్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలకు అందిస్తూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పి ఆయన మీద కుళ్ళి కుతంత్రాలతో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేసుకున్నారు ఈ రోజున.